సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మమ్మీని పిలుద్దాం రానంటుంది. బట్ ఆమె కూడా ఏంటో నీ పాట తీసుకుంది. రాను రాను నేను రానంటుంది. ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను. చూద్దాం. రాను రాను అంటూ సాంగ్ మదర్ కూడా డెడికేట్ చేసేయాలి. వచ్చేయండి. కమ్ రైట్ నో. నాతో పాటు ఫేమస్ స్టార్ లిఖిత, అలాగే లిఖిత వాళ్ళ సిస్టర్ ఉన్నారు. మాట్లాడదాం. సిస్టర్ కాదు మా అమ్మ. హాయ్ హాయ్ అండి. హాయ్ మేడం. కాదు, ఎవరైనా చూపించిన వాళ్ళకి నువ్వు నిజం చెప్పు, ఒట్టేసి ఒకసారి గుండెల మీద ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పను, మా అక్కనే అనుకున్నాడు కానీ మా అమ్మ. అసలు ఎక్కడైనా పోలిక ఉందా? అమ్మలాగా ఉందా అసలు? కలర్ కలరా? కాదు, ముక్కు మా డాడీది. బుక్కు మా డాడీదట. కాదురా, ఇప్పుడు నేను అమ్మని పిలిచేటప్పుడు మా కెమెరామెన్ అన్న ఏమన్నారు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మని పిలుస్తున్నారంటే ఆవిడ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క కాదా అని అన్నారు. ఇక్కడే లైవ్ ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా. ఓకే, అంటే ఏంటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది? మా అక్కలా ఉంది కానీ మా అమ్మ అని చెప్తున్నాను అందరికి. రేపు నువ్వు కూడా అలాగే ఉండాలి నేను చెప్తున్నాను నీకు. యాక్చువల్లీ ఆ పాపం తొందరగానే పెళ్లి చేసేసినట్టున్నారు, అందుకనే అట్లా ఉంది. మాట్లాడదాం అమ్మతో. ఓకే, నమస్తే అండి. నమస్తే గారు, బాగున్నారా? బాగున్నాం. ఓకే, సో మీకు ఏ ఏజ్ లో పెళ్ళైంది? అంటే ఎంత వయసులో పెళ్ళైంది? ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అయిపోయాక 17 years చైల్డ్ చైల్డ్ మ్యారేజ్. అందుకే నువ్వు చైల్డ్ మ్యారేజ్ చేశారు. సో మొత్తానికి ప్రసాద్ గారు, శిరీష్ గారు, కానీ ఒక గుడ్ ఫ్యామిలీ. హస్బెండ్ కరెక్ట్గా వస్తే ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటనేది మీ ఫ్యామిలీని చూస్తే అర్థం. అందులోనూ మీదంతా మెగా ఫ్యామిలీ అంట. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నా. మెగా ఫ్యామిలీ అంటే మీరట. వాళ్ళతో కలిపి మేము వాళ్ళు మా ఇంట్లో మెంబర్స్ లాగా. సో మెగా కుటుంబానికి ఫ్యాన్స్ అని చెప్పి అంటూ ఉన్నారు. నేను ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు కూడా మా నాన్నగారు కూడా చిరంజీవి గారికి ఫ్యాన్ అంటున్నారు. మీ నాన్నగారు కూడా చిరంజీవి గారికి ఫ్యాన్ అంటారు. అసలు ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారికి అభిమానులు అయ్యారు? ఫస్ట్ అది చెప్పండి. మాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళందరూ కూడా చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి మేము కూడా చూసిన సినిమానే చూసి చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూస్తామో కూడా లెక్క ఉండదు అనమాట. పాటలు కానీ సినిమాలు కానీ అన్ని చాలా ఇష్టం. బేసిక్గా మనం ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి, ఎందుకు ఇష్టపడతాం అని చెప్తాం. చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు శిరీష్ గారు? ఎందుకు ఇష్టం అంటే అసలు చూస్తేనే ప్రతి విషయం, ప్రతిది కూడా ఇష్టం మేడం. ఇంకా చిరంజీవి గారు ఎంత ఇష్టం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. తను చేసేవి మంచి పనులన్నీ కూడా అలా ఇష్టం, అంతే. రెగ్యులర్గా మీరు ఏదో స్టేటస్లు పెడతా ఉంటారంట? ప్రతిరోజు ఉంటుంది నా ఇన్స్టా స్టోరీలో. ప్రతిరోజు చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ అంటే కంపల్సరీ ఉంటుంది. రోజుకొకటి చూసేవి కూడా నేను నార్మల్గా అవే చూస్తూ ఉంటాను అనమాట. ఓకే, అయితే జనసేన అభిమానులు, మెగా అభిమానులు మీ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఫాలో అవుతుంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా పెడతారంట. ఓకే, అంటే ఏంటి ఆయన చేసే సేవా కార్యక్రమాలు అంటారా? పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు అంటారా? అన్నీ మేడం, అన్నీ. తను చేసే సినిమాలు కానీ, తన స్టైల్ కానీ, అందరినీ ఓన్ చేసుకున్నట్టు, మన వాళ్ళే అనుకున్నట్టు చూపిస్తారు కదా. చూపించే ప్రేమకి అసలు ఏం చెప్పినా తక్కువే. అవును. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అని పిలుస్తున్నాం మేము అందరం, ఎట్లా అనిపిస్తుంది? అదే మేము కూడా చెప్పుకుంటాం సీఎం గారి తాలూకా. చాలా కదా. ఒకప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ లోనే మాట్లాడేవాళ్ళు కాదు, చాలా షై ఇంట్రోవర్ట్ పర్సన్. ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫీమేల్ ఫ్యాన్స్ లవ్ యూ చెప్తున్నారు. సార్ నేను కూడా చెప్తాను మేడం, రీల్స్ చూస్తా ఉంటే అవే చెప్తాను, లవ్ యూ సార్. ఎలా ఉందండి ఆయన మాట తీరు? ఎలా ఉంది అంటే సినిమా స్టార్ గా మనం ఆయన చూసాము, బట్ యాజ్ ఎ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్ లో చూస్తున్నప్పుడు మీకు ఎట్లా, ఒక అభిమానిగా మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇంకా చాలా చేయాలి, ఇంకా ఎక్కువ ఇయర్స్ ఎలానే అందరినీ అంతే ప్రేమతో చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఎవరి దిష్టి తగలకూడదు. ఎవరి దిష్టి తగలకూడదు, అంతే. చిరంజీవి గారు అన్నా కూడా మీకు అదే ప్రేమ అంట. మొన్న నేను అడిగినప్పుడు కూడా ఆయన అసలు ఆ పేరు వస్తేనే మీరు ఏడ్ చేస్తున్నారు యాక్చువల్లీ. అవును మేడం, మీట్ చేసి సార్ని ఒకసారి అదే చెప్పాను కదా మీకు, మొన్న చూసాం ఇలా దగ్గర నుంచి. వాళ్ళందరూ అంటారు ఏంటి ఇంత మరీ ఇంత అంటే, మీకేం తెలుస్తుంది, మా ప్లేస్లో ఉంటే మీకు తెలుస్తుంది అని చెప్పి అనేవాళ్ళు. ఎప్పుడు చూసారు మెగాస్టార్ గారిని? అదేంటన్నా ఇన్ఫ్లుయెన్సర్స్, జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్
కి విజయ్ దేవరకొండనా? విజయ్ దేవరకొండ మీటప్ ఒక్కసారి అయింది కదా, ఇన్ఫ్లుయెన్సెస్ అందరితో అయింది. అప్పుడు చూసాం మేడం దగ్గర నుంచి ఎలా వెళ్తున్నారు సార్. ఎలా అనిపించింది అసలు? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అసలు చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. అంత దగ్గర నుండి చూసేసరికి ఇంకా ఆగలేదు, ఖర్చేసాను నేనైతే. చూసినప్పుడు ఇది రియాక్షన్, చూసిన తర్వాత చెప్పాలా? చెప్పు. కార్ లో వెళ్తున్నాం, అయిపోయింది ఈవెంట్ అంతా అయిపోయింది, తినేసాం, స్టార్ట్ అయ్యాం ఇంటికి. అది 1 hour జర్నీ ఇక్కడ నుంచి అక్కడికి మా ఇంటికి. ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంలో ఎన్నిసార్లు చెప్పుంటుంది అనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయండి జస్ట్ ఇలా. చిరంజీవి గారి గురించా? కారులో వెళ్తూనా ఇలా చూసాను అని చూసాను మీకే చెప్తుందా? ఎన్నిసార్లు చెప్పింది అనుకుంటున్నారు? 10 సార్లా? ఇప్పుడు నేను చిరంజీవి గారిని చూసాను, కాసేపు చూసాను ఫోన్, నేను చిరంజీవి గారిని చూసాను, ఇలానే చెప్తాను. ఎన్నిసార్లు చెప్పిందో, వెళ్ళే గ్యాప్ లో ఇలా ఎన్నిసార్లు చెప్పిందో, అంత పిచ్చి. నాకు ఆ రోజు అర్థమైంది, ఒకవేళ బై ఛాన్స్ నేను ఏదైనా ఛాన్స్ వస్తే, ఒకవేళ కలిస్తే, దగ్గర తీసుకెళ్తే, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి అని చూస్తేనే అసలు ఇప్పటికే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూసారు కానీ ఇలా హ్యాపీ టీయర్స్ ఏంటండి? అంత అంత అంటే అంత ఇష్టమా చిరంజీవి గారు? బాగుంది. ఎందుకండి అసలు అంత ఇష్టం? అసలు ఒకవేళ కలిసారనుకోండి, చిరంజీవి గారిని కలిసే ఛాన్స్ వచ్చింది, మరి ఇక్కడ ఎంత ఎడ్ చేస్తారా అసలు? ఏంటండి, ఆయనే ఫీల్ అవుతారేమో అసలు యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి అభిమానం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అవును. ఏం చెప్తారు ఆ మూమెంట్ లో? నేను అందుకే వద్దన్నాను కూర్చొని. మమ్మీ అందుకే వద్దు ఇంటర్వ్యూ అని చెప్పింది, మీరు ఇది అడుగుతారని చెప్పి. అయ్యో, ఏడ్చేంత అభిమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆ దేవుడు రూట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంక ఏడవద్దు దయచేసి. మా సుమన్ టీవీలో ఈ వీడియో చూసిన తర్వాత చిరంజీవి గారు, మీకు ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా ఫ్యాన్సేనండి. మీరు ఇన్స్పిరేషన్ లేకుండా ఎవరు ఒక అడుగు కూడా ముందుకి వేయలేరు. సో చూడండి, ఫీమేల్ ఫ్యాన్స్ అంటే ఆవిడ మాట్లాడుతుంటేనే నేను అడిగాను, ఇంటర్వ్యూ కూర్చున్నాను, వద్దు నేను కెమెరా ముందుంటే ఏడ్ చేస్తాను, మీరు చిరంజీవి గారి గురించి అడుగుతారు నేను ఏడ్ చేస్తానంది. సో అలాగే ఏడ్ చేసింది. ఈ కేవలం వీడియో మీ దాకా రీచ్ అవ్వాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలు అని ఒక కుటుంబం మొత్తం ఉందండి, మీతో ఒక్క ఫోటో చాలు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు లిఖిత ఫ్యామిలీ. సో వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ అంతా కూడా చాలా జనరేషన్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో ఎప్పుడు కుదిరినా ఒక్క చిన్న ఛాన్స్ వస్తే మా సుమన్ టీవీ నుంచి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాజ్ మేము అందరం మెగా అభిమానులు కాబట్టి. సో నాకు కలిసి ఫోటో దిగే ఛాన్స్ వచ్చేసింది కాబట్టి నాకు ఆ ఫీల్ నెక్స్ట్ అప్పటిదాకా నాకు కూడా అదే ఫీలింగ్ ఉండేది. సో అది కలిసేసిన తర్వాత ఏంటంటే మనం కలిసాం కదా, రెగ్యులర్ రోజు ఆయన బర్త్డేకి ఆ ఫోటో పెట్టుకోవడం, చూసుకోవడం, ఆ మెమరీ వేరేలా ఉంటుంది. మొన్న కూడా మీ హస్బెండ్ కలిసినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటో ఫ్రేమ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకుంటాం అన్నారు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. తప్పకుండా మా సుమన్ టీవీ నుంచి మీకు కలిసే అవకాశం రావాలని నేను మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీని గురించి అడగను, ఎందుకంటే మిమ్మల్ని ఏడిపించదలుచుకోలేదు ఇంకా, అందుకే ఇంకెక్కువ అడగను.